కార్యక్రమం భూసాపన కార్యక్రమం సరే దేవుని కార్యక్రమాలకనే మనం చేస్తాము కాబట్టి ఎవరు అరసద్దండి. కొంతసేపు దేవుని యొక్క మాటలు మనం విందాము. ఇప్పుడు చదువుకున్న అధ్యాయంలో నుండి మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంభవించినది. ఈ మాటలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనుషులు ఎందుకు పుడుతున్నారు, మనుషులు ఎందుకు చనిపోతున్నారు, చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది, ఈ మూడు సంగతులను మనము విందాం. దయచేసి ఎవరు మాట్లాడద్దండి, ఎవరు అటు ఇటు మనసు పెట్టాకండి. కాబట్టి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనిషిని ద్వారా ఏమొచ్చిందంట చెప్పండి? పాపము వచ్చిందంట. ఆ పాపము ద్వారా మనుషులకు ఏమొచ్చిందంటే మరణం వచ్చిందంట. అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మనుషులందరికీ మరణము వచ్చింది. ఇది ఎలాగ వచ్చింది, ఎలాగ మనుషులు ఫస్ట్ గా నిర్మింపమన్నారు అని మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, పక్కన అది ఏమి ఉండద్దండి, మీరు చెప్పినప్పుడు అప్పుడు మీరు ఎత్తండి. పెద్ద మనుషులు కొద్దిగా చెప్పండి. ఓకే ఓకే మంచిది. మనుషులు ఎలాగ ఫస్ట్ సృష్టింపబడినారంటే, దేవుడు ఈ భూమి ఆకాశము లేనప్పుడే ఉన్నవాడు. ఆయన ఏం చేశాడంటే ఆ రోజులకు సమస్తమును కలగజేశాడు, మనుషులను కూడా కలగజేశాడు. కలగజేసి మనుషులకు ఏ కష్టం లేకుండా ఒక మంచి ఏదోని తోట వేసి దాంట్లో ఆయా పండ్లు తింటూ చక్కగా వర్ధులేనని దేవుడు వాళ్ళకి సెలవిచ్చాడు. వాళ్ళకి సెలవిచ్చిన తర్వాత దేవుడు ఒక మాట, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళకి ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ నువ్వు తిను కానీ ఒక పండు మాత్రము నువ్వు తినవద్దు అని మొదటి మనిషికి ఆజ్ఞాపించాడు. మొదటి మనిషి ఎలాగొచ్చాడంటే, ఈ నేల మట్టితోనే ఒక బొమ్మను చేసి నాసికాయంలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయినట్టు బైబిల్ సెలవిస్తుంది. అలాగే మనిషి సృష్టింపబడి ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట వినక, అప్పుడు ఒక సాతాను మాట ఆదాము మొదటి మనిషి విని దేవుడు చెప్పని పని చేసి పాపము తెచ్చుకున్నాడు ఆదాం. ఆయనే మొదటి మనిషి. మనందరికీ తాత తండ్రి అందరికీ ఆయనే. ఒకే ఒక మనిషి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది కలిగి ఉన్నారు. ఏ భేదమును లేదు, అందరం ఆదాము నుంచి వచ్చిన మనుషులే మనమందరం. ఆ మనిషి ద్వారా ఏమొచ్చిందంటే పాపము వచ్చింది. ఆ పాపము ద్వారా ఏమొచ్చిందంటే మరణము వచ్చింది. దేవుడు మొదటికు వచ్చాను. ఆదాము చేసిన పాపము సర్వ మానవుల మీద పడి ఉన్నది. ఆ పాపము ద్వారా మనుషులకు మరణము వచ్చి అందరూ చనిపోతున్నారంట. ఈ రోజు మనమ్మ చనిపోయింది, రేపు కూడా నేను చనిపోవాల్సిందే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన పిలుపు వచ్చినప్పుడు మనం వెళ్లాల్సిందే. దాన్ని ఎవరు తప్పించుకునిక వీలు లేదు. ఎందుకంటే అలాగ మనం మరణిస్తూ ఉంటే యేసుక్రీస్తు పాప రక్షించుటకు ఈ లోకానికి వచ్చినట్టు మనము చూస్తున్నాం. కాబట్టి మరొక వచ్చాను మనం జ్ఞాపకం చేసుకుని త్వరగా ముగించుకునే మనం ప్రయత్నం చేద్దాము. 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. తర్వాత చదవండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బతికింపబడుదురు. ఆదాం అంటే మొదటి మనిషి. ఆ మనిషిని పాపం ద్వారా మరణం వచ్చింది. దాని ద్వారా ఆ పాపము అందరికీ సంప్రదాయమైంది. ఆ పాపము ద్వారా మనుషులందరూ చనిపోతూ ఉన్నారు. కానీ ఆ మనిషిని ద్వారా మనుషులందరూ చనిపోతుంటే యేసు క్రీస్తు ద్వారా అందరూ బతికింపబడుదురు. ఎవరైతే ప్రభు నమ్ముకున్నారో వాళ్ళందరూ క్రీస్తునందు ఉన్నట్టు. ఎవరైతే ప్రభుని నమ్ముకోలేదే వాళ్ళు ఆదామునందు ఉన్నట్టు. కాబట్టి ప్రేమ చెప్పారా, ప్రభునందు అందరూ బతికింపబడతారంట. ఇప్పుడు మనమ్మ కూడా ఆయమ్మ ప్రభుని అంగీకరించింది. బతుకున్నప్పుడు బాప్టిజం తీసుకోయింది, ప్రభుల్లో చేతులు వేస్తుంది, దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించింది, దేవుని మయంపరిచింది, దేవుని యొక్క వాక్యం ఆయమ్మ తెలుసుకోయింది. అందుకే ఆయమ్మ ఈరోజు చనిపోయినను తన్నురాలని దేవుని యొక్క వాక్యం రాయబడినది. ప్రకటనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రభు
కలుపుతున్నాం. ఆ అమ్మ ఆత్మ మాత్రం ఎవరూ చంపలేం. ఆ అమ్మను ఆత్మను ఎవరు బంధించలేం. ఆ అమ్మ ఆత్మను ఎవరు దాన్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఆత్మ బతుకున్నప్పుడే ప్రభు నమ్ముకుంది కాబట్టి ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ ఆత్మ మహిమ శరీరము ధరించుకొని ఇక యుగములు తరతరములు 1000 సంవత్సరాలు దేవునితోనే బతుకుతుంది. అది బంగారు ఇంట్లో ఏమో ఉంటుంది. బైబిల్లో ఉంది, బంగారు ఇల్లు ఇచ్చేదను, నీ నుండి స్థలములో నీవు ఉండులాగును, నీ నుండి స్థలములో నిన్ను తీసుకొని వెళ్ళదును అంటాడు. ఇప్పుడు ఆ అమ్మని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికంటే దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. యేసు ప్రభు లోకానికి వెలుగువలే ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా లోకానికి వెలుగువలే ఉంటారు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమ చెబులారా, యోహాను సువార్త 5:20 చూసినట్టయితే దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుతున్నది. ఆ కాలం వచ్చినప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా లేతురు అని ఉంది. యేసు ప్రభు మళ్ళా రెండోసారి ఒక స్థిరమైన అడ్రస్ అది 1000 సంవత్సరాలు జీవించే భాగ్యమును మళ్ళా దేవుడు కలగజేయబోతూ ఉన్నాడు. మొదటిగా మనం 1000 సంవత్సరాలు బతికిన వాళ్ళని చూస్తున్నాము. ప్రభుని నమ్ముకున్న వాళ్ళు మరణించినా మళ్ళా తిరిగి లేచి వాళ్ళు కూడా 1000 సంవత్సరాలు దేవుని రాజ్యంలో ఉంటారు. కాబట్టి అట్టి భాగ్యం సంపాదించుకోవాలంటే దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది యాకోబులో. చక్కటి మాట ఏమని తెలుసా? మన జీవము ఏ పాటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆ ఊరి లాంటిది మన జీవితము. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదండి. రెప్పపాటున మనుషులు చనిపోతూ ఉన్నారు, ప్రమాదం చేత చనిపోతున్నారు, రోగముల చేత చనిపోతున్నారు, రకరకాలుగా చనిపోతూ ఉన్నారు జనాలు. అందుకే నీ జీవము ఏ పాటిది, ఆవురి లాంటిదంట. కుండ మీద బాగా ఉడికేటప్పుడు మూత తీసి ఆవురు బాగా మూత మొయ్యండి అంటారు కొంతమంది. అలాగ మన ఆవురు వెళ్ళిపోతుంది. నీళ్ళ మీద బుక్క లాంటిదంట. అలలు కొట్టినప్పుడు బుక్కలు వస్తాయి, మళ్ళీ నీళ్ళు వచ్చినప్పుడు బుక్కలన్నీ వెళ్ళిపోతాయి.